రేవంత్ రెడ్డి సారు పాలనలల్లా దూకుడు పెంచిండుల్లా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలను నిర్వహణ గట్టిగానే చేస్తున్నాడు. పబ్లిక్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి, వాళ్ళ సమస్యలను ఎట్లా తెలుసుకోవాలి, వాళ్ళకి ఎట్లా మనం ఫాయిదా అయ్యే పనులు చేయాలి, ఇంకా అభివృద్ధి పథకాలు ఏ విధంగా చేస్తే మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ముచ్చట్ల మీద ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద మీటింగ్లే పెడుతున్నాడు. పార్టీలల్లో మల్లగుల్లాలు ఎన్నున్నా, గుల్లెన్ సప్పుళ్ళు ఎన్నున్నా కూడా అన్నీ బయటకు పోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటా ప్రతిపక్షాలకు తగిన రీతిలో కౌంటర్లు ఇస్తున్నాడు. ఎత్తులకు పై ఎత్తులు ఎత్తుకుంటా రాజకీయ చదరంగంలో తన పావులను గట్టిగానే గదుపుతున్నాడు. ప్రజా పాలనలలో ముందరుంటున్నాడు అని అంటున్నారు. ఈ ముచ్చటకైనా ప్రతి ఒక్కరు మరి గంతగనము రేవంత్ రెడ్డి సారు చేసింది ఏమయ్యా, ఏం చేయబోతున్నాడు, ఇంకా పురాగ ముచ్చట తెలవాలంటే మీకోసానికి అని చెప్పి ఈ వార్త తెచ్చిన మీరే చూడుండ్రి. ప్రజల అర్జీలను పరిష్కరించుట్లల్లో విజయవంతంగా సాగుతున్నటువంటి ప్రజావాణి కార్యక్రమంలో మరింత పారదర్శకమైనటువంటి విధానాలను అమలు చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారు అధికారులకు ఆర్డర్లు వేసిండయ్యా. జిల్లా కేంద్రంలో అవుతున్నటువంటి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజాభవన్లో కొనసాగుతున్న ప్రజావాణి డాష్ బోర్డు తోటి అనుసంధానం చేయాలని చెప్పుకుంటూ వచ్చిండు. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ల వారంలో 2 రోజులు కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి స్థాయి గట్టిగానే సమీక్షలు చేసిండు. పబ్లిక్ ఇప్పటి వరకు సమర్పించినటువంటి అర్జీలు వాటిలో పరిష్కారమైనవి, పరిష్కారానికి నోసుకొని అధికారులు అనుసరిస్తున్న విధానాలను సీఎం రివ్యూ చేసుకుంటూ వచ్చిండయ్యా. డిసెంబరు 2023 నుంచి ఇప్పటి వరకు 117 సార్లు ప్రజావాణి నిర్వహణ చేయగా అందులో 54,619 అర్జీలను పబ్లిక్ నమోదు చేసుకున్నారు. ఇందులో 68.4% అంటే 37,384 అర్జీలు పరిష్కారం అయినాయని చెప్పి అధికారులు సీఎం సార్కు వివరణ ఇచ్చుకుంటూ వచ్చిళ్ళు. అర్జీల వివరాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ పథకాల సమాచారాన్ని కూడా ఆన్లైన్ లో పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారు అధికారులకు సూచనలను ఇచ్చిండు. ఇక ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు వాటి అమలు పురోగతి పారదర్శకంగా అందరూ తెలుసుకునేందుకు వీలుగా ఉండేటట్టుగా ఈ పోర్టల్ను రూపొందన చేయాలని చెప్పి సూచన కూడా చేసిండు. ఇక వివిధ విభాగాలకు ప్రజావాణిలో ప్రత్యేక డెస్కులు ఏర్పాటు చేసినామని, గల్పు సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరణ ఇచ్చిండ్రయ్యా. అర్జీదారులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పిండు. అత్యవసర అర్జీలు ఉంటే అక్కడికక్కడే పరిష్కారం చేస్తామని, అంబులెన్స్ సదుపాయం కూడా ప్రజావాణి జరిగే రోజులలో అందుబాటులో ఉంచినట్లుగా కూడా చెప్పిండయ్యా. ఇక ప్రజావాణి డాష్ బోర్డు యాక్సెస్ ను నాకు అందించాలని, నాకు లైవ్ యాక్సెస్ తో ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆదేశాలైతే ఇచ్చిండు. తద్వారా నేను ఎక్కడ ఉన్నా ప్రజావాణి అర్జీల పరిష్కారం తీరును, ప్రజల నుంచి ఎటువంటి విజ్ఞతలు అత్తున్నాయో తెలుసుకునే వీలుంటదని, అర్జీల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల మీద, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద కూడా అధికారులకు దిశానిర్దేశం చేసిండు. ఏదేమైనా ఇట్లాంటి ఆలోచనలు చేసుడు వల్ల, ఇటువంటి కార్యాచరణకు పూనుకునుడు వల్ల ప్రజావాణి చాలా ఈజీ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు. ఏదేమైనా రేవంత్ రెడ్డి సార్ ఈ మధ్య కాలంలో పబ్లిక్ మీద గట్టి ఫోకసే పెట్టిండు. ఏదున్నా పబ్లిక్ ఎట్లా ఫైదా కావాలి, వాళ్ళు పడుతున్నటువంటి సమస్యలేంటి ఎప్పటికప్పుడు అధికారుల నుంచి అరుచుకొని కావాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను అయితే గట్టిగానే సూచన చేస్తున్నాడు అధికారులకు. మరి రేవంత్ రెడ్డి సార్ గట్టిగానే అధికారులకు ఆర్డర్ ఇస్తున్నాడు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు అనేది మాత్రం ఇంకా పురాగా మనకు తెలియని ముచ్చట ఇది.